హాయ్ ఫ్రెండ్స్, ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 టీమ్ ఏ నిన్న స్కూల్ థీమ్ కంప్లీట్ చేశారు కదా. అలా టీమ్ బి విత్ 5 జోడీస్ వస్తారు. నిన్న చూసాం కదా మనం టీమ్ ఏలో ఆదిరెడ్డి అండ్ కవిత గారు వచ్చేసి నామినేట్ అవ్వడము. సో టీమ్ బిలో ఎవరు అవ్వచ్చని మీరు అనుకుంటున్నారు? లెట్స్ సీ. ఇక్కడ ఫస్ట్ రౌండ్ కూడా సేమ్ నిన్నట్లాగే 5 జోడీస్ మధ్య ఫస్ట్ రౌండ్ చేస్తారు. అందులో యష్ అండ్ సోనియా వచ్చేసి ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేసుకొని ఇస్మార్ట్ కవచం వీళ్ళకు వచ్చేస్తుంది. సో వీళ్ళు ఇంకొచ్చేసి డైరెక్ట్గా ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయిపోతారు. ఫస్ట్ రౌండ్లో ఏమవుతుందంటే ప్రదీప్ గారు పాపం ఆన్సర్స్ అన్నీ తెలుసు, కానీ ఆ బెలూన్ బ్లాస్ట్ చేయడం వాళ్ళిద్దరికీ అవ్వకపోవడం వల్ల వీళ్ళు అసలు ఏ పాయింట్స్ స్కోర్ చేయలేకపోతారు. సో సెకండ్ రౌండ్లో ప్రదీప్ గారికి అండ్ అభయ్ వాళ్ళ జోడీకి ఇద్దరికి గేమ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అభయ్ వాళ్ళ టీం వచ్చేసి విన్ అవుతారు. ఇక థర్డ్ రౌండ్ రిమైనింగ్ 2 జోడీస్కి వరుణ్ అండ్ సౌజన్య అండ్ అమర్ అండ్ తేజు వీళ్ళ 2 జోడీస్కి జరుగుతుంది. అందులో అమర్ అండ్ తేజు విన్ అవుతారు. సో వీళ్ళు థర్డ్ లెవెల్ ఆడడానికి వెళ్ళిపోతారు. ఇంకా ఫైనల్గా అభయ్ అండ్ భవానీ, యష్ అండ్ సోనియా, అమర్ అండ్ తేజు థర్డ్ గేమ్ ఆడతారు. ఇందులో అమర్ అండ్ తేజు వచ్చేసి విన్ అవుతారు. సో ఈ వీక్ ఇస్మార్ట్ జోడీ విన్నర్స్ ఇస్మార్ట్ జోడీ అయిపోయి రింగ్ గెలిచేసుకుంటారు. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అమర్ అండ్ తేజు వచ్చి రింగ్ గెలుచుకున్నారు కాబట్టి వాళ్ళని వచ్చేసి ఎవరు నామినేట్ చేయకూడదు. సో రిమైనింగ్ జోడీస్ అందరికీ నామినేషన్ జరుగుతుంది. అందులో వచ్చేసి నెక్స్ట్ ఈ టీంలో నామినేట్ అయ్యే వాళ్ళు వచ్చేసి వరుణ్ జోడీ. ఇంకా నెక్స్ట్ నామినేషన్ రౌండ్ వచ్చేసి ఆదిరెడ్డి జోడీ అండ్ వరుణ్ జోడీ మధ్య జరుగుతుంది. ఇందులో ఎవరు గెలిచింటారో గెస్ చేయండి. ప్లీజ్ కామెంట్ బి బిలో.